మన్మోహన్ సింగ్ గారిని తరతరాలు ఆయనను గుర్తుంచుకునే విధంగా, స్మరించుకునే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది, సంపూర్ణమైనటువంటి మద్దతును కూడా అందజేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి స్టాచ్యూ పెడదామని చెప్పి సభలో ప్రతిపాదన పెట్టారు. దాన్ని మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇంకా ఒకటి రెండు సూచనలు కూడా చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు పివి నరసింహారావు గారు చనిపోయినప్పుడు సరే ఆ రోజు దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కారణాలేమో కానీ ఆ రోజు వారిని పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనము పివి ఘాట్ని ఏర్పాటు చేసుకోవడం, పివి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, పివి గారి పేరు మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవడం, మన శాసనసభలో పివి గారి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, నెక్లెస్ రోడ్డుకు పివి గారి పేరును పెట్టడం, పివి గారి జయంతి వర్ధంతిని అధికారికంగా జరిపించుకోవడం, అలాగే పివి గారి 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలను కూడా అత్యంత ఘనంగా జరుపుకున్నటువంటి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు పివి గారి ఖ్యాతిని చాటుకునే విధంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యంత అద్భుతంగా జరిపి మన పివి మన టీవీ అనే విధంగా మనం ఆ రోజు ఆయనను ఎంతో గొప్పగా చేసుకున్నాం అధ్యక్ష. అయితే ఈరోజు మన్మోహన్ సింగ్ గారికి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టాలని చెప్పి కూడా నేను మీ ద్వారా ఈ సభానాయకుడికి ప్రతిపాదిస్తూ ఉన్నాను అధ్యక్ష. భారతరత్న విషయంలో కూడా ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన దేశం ఆర్థికంగా ఇంత బలపడ్డదంటే వారి కృషి, పివి నరసింహారావు కృషి ఎంతగానో ఉంది. భారతరత్నకు మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ముమ్మాటికి అర్హులే. ఈరోజు సభలో పెట్టినటువంటి తీర్మానాన్ని మేము సమర్థిస్తూ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మరి మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఆ రోజు పివి నరసింహారావు గారి కోసం కూడా ఇదే సభలో సభానాయకుడిగా కేసీఆర్ గారు వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఈ సభలో వారు తీర్మానాన్ని ప్రవేశపెడితే మనమందరం కూడా ఆ రోజు సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళందరము ఏకగ్రీవంగా మనం తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిక్వెంట్గా మరి వారికి భారతరత్నను కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఈరోజు కూడా మన్మోహన్ సింగ్ గారికి కూడా భారతరత్న తప్పకుండా ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి కోరుతా ఉంది అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారు ఆయన ఒక లాయలిస్ట్ అని ఇందాక కేటీఆర్ గారు అన్నారు, ఇంకొకరిద్దరు సభ్యులు కూడా అన్నారు సభలో. ఎస్ అధ్యక్ష, అంటే మనిషి గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే అధికారంలో ఉన్నప్పుడే కాదు, కొన్ని చేదు అనుభవాలు జరిగినప్పుడు కూడా దాన్ని భరించుకొని ఎవరైతే గట్టిగా నిలబడతారో అప్పుడే మనిషి యొక్క ఔన్నత్యము, గొప్పతనము, ఆ లాయలిస్ట్ అనేటువంటిది కూడా బయటకు వస్తుంది. మన్మోహన్ సింగ్ గారిని మౌన ముని అని కూడా చాలామంది సభ్యులు కూడా మాట్లాడారు. దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది చెప్తూ ఉంటారు అధ్యక్ష. ఒకటి రెండు సందర్భాలు కూడా నేను ఈ సందర్భంగా ఆయన గొప్పతనాన్ని చెప్పేటువంటి క్రమంలో గుర్తు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష. 5 ఏళ్ళు అప్పుడు మైనార్టీ ప్రభుత్వాన్ని పివి నరసింహారావు గారు సక్సెస్ఫుల్గా నడిపారు. దాంట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు పనిచేశారు. వారిద్దరు కూడా పివి గారు, మన్మోహన్ సింగ్ గారు చాలా అద్భుతంగా ఈ దేశాన్ని ఒక గాడి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెచ్చి ఎంతో గొప్పగా వారిద్దరూ పనిచేశారు అధ్యక్ష. సరే 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అయితే కాంగ్రెస్ ఓటమికి ఎందుకు ఓడిపోయింది అని తెలుసుకోవడానికి అప్పుడు ఏఐసిసి యాంటోనీ కమిటీ ఒకటి వేయడం జరిగింది. యాంటోనీ కమిటీ ఓ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. ఏమని ఇచ్చిందంటే కాంగ్రెస్ ఓటమికి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక విధానాలు కూడా ఒక కారణమని యాంటోనీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చ పెట్టినారు ఆ రిపోర్ట్ను. ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కంట తడిపెట్టారు, కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన ఒక్క అడుగు కూడా, ఒక అంగుళం కూడా పక్కకు జరగకుండా అదే లాయలిస్ట్గా ఆయన పనిచేసినారు. ఇది ఆ రోజుల్లో పత్రికల్లో, టీవీల్లో పెద్ద వార్త వచ్చింది. ఏఐసిసి మీటింగ్లో మన్మోహన్ సింగ్ గారు కంట తడిపెట్టారనేటువంటి వార్త దేశంలో పెద్ద చర్చకు దారితీసింది. కానీ ఆయన నన్ను తప్పుబట్టారు అని చెప్పి ఆయన విమర్శించడమో, ఒక మాట కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానో ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి వ్యక్తి, ఆయనలో ఎంత గొప్పతనం, ఆయన లాయలిస్ట్ అనడానికి కూడా ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష.